వహిస్తూ దీనికి వాళ్ళ కేవలం ఒకటి దానికి కావాల్సింది ఓన్లీ 4-5 పీపుల్ జస్ట్ లైక్ టాటా, బిర్లా, అంబానీ, పోస్కో, వేదాంత, జిందాల్ ఏదైతే భారతదేశంలో పిడికెడు సౌభాగ్యవంతమైన ఉన్నారో ధనవంతులు కార్పొరేట్ వాళ్ళ కంపెనీ, విదేశీ కార్పొరేట్ కంపెనీల కోసము అక్కడ ఎక్కడైతే దండకరంలో ఉన్నాయో అపారమైన నిధి నిక్షేపాలు, రంగురాళ్ళు, మైనింగ్, ఇవన్నీ ప్రపంచం ఎక్కలేని వనరులు కేవలం భారతదేశం కలిగి ఉంది. వాటి దోసుకెళ్లడం కోసమే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ సహాయపడుతూ ఇవాళ వాళ్ళకు అడ్డంకిగా మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి ఫస్ట్ మావోయిస్టు రహిత దేశంగా ప్రకటించి అమిత్ షా డైరెక్ట్ గా అక్కడనే ఛత్తీస్గఢ్ ప్రాంతానికే వెళ్ళి డైరెక్షన్ ఇచ్చి వస్తా ఉన్నాడు. ఇవాళ ఆ విధంగా ఆదివాసులు అతి భయంకరమైనటువంటి యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇవాళ యుద్ధాన్ని ఎదుర్కొంటూ కూడా ఆదివాసులు ఇవాళ సజీవంగా పోరాటాలు, విప్లవోద్యమాలు వాళ్ళు నడిపిస్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ సంకల్ప గుర్తుకుంటున్నటువంటి ఏదో ప్రపంచ ఏజెంట్ గా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు 2020 విజన్ పేరు మీద ఆనాడే నక్సలైట్లకు అల్పిరి దగ్గర తిరుపతి బాంబుల పెడితే కూడా బతికి పడ్డాడంటే చంద్రబాబు నాయుడు అప్పుడే నక్సలైట్ల మీద విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ గెలిచిన ఆయన కాదు, ఆయన క్యాబినెట్ ను ఆయన మంత్రివర్గాన్ని డైరెక్ట్ అమిత్ షా, మోడీ వచ్చి నిర్ణయించిన పరిస్థితి ఇవాళ ఆంధ్రాలో డైరెక్ట్ గా బీజేపీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళే ఉంది. తెలంగాణలో కూడా ఇవాళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కేసీఆర్ ఏదైతే ఉన్నాడో 0 పాయింట్ అవ్వడానికి కారణం ఒకటి కారణము ఆయన బిడ్డ జైల్లో, ఆయన డబ్బు సంచుల ముఠా వ్యవహారంలో ఉన్నాడు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుల మీద 1000 కోట్ల పంచాయతీ ఒకటి ఉంది కాబట్టి ఆయనకు రావాల్సిన 8 సీట్లు బీజేపీకి ఏ ప్రచారం చేయకుండా ఎక్కడ చేయకుండా 8 సీట్లు టీఆర్ఎస్ రావాల్సినవి బీజేపీకి ఇచ్చి ఆయన అక్కడ ఆ దొరకాలు మొక్కడానికి ఢిల్లీకి బయలుదేరుతా ఉన్నాడు. అంటే ఈ దళారి దోపిడీ పాలక వర్గాలను ఇవాళ అంతం చేసి ఏదైతే మిగతా విప్లవ సంస్థల్ని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ భారతదేశంలో అత్యధికంగా ఇవాళ మోసపోతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఏదైతే ఉన్నారో ఇవాళ అడవి లేదు, ఇవాళ అన్నం లేదు, ఇవాళ విద్య లేదు, ఇవాళ వైద్యం లేదు, ఇవాళ ఉపాధి రంగం లేదు, అన్ని నిర్వీర్యం చేసి ఏదైతే ప్రజా సంక్షేమ డిపార్ట్మెంట్ లో ఉన్నాయో పోస్టల్ డిపార్ట్మెంట్ గానీ, ఎల్ఐసి గానీ, రోడ్స్ గానీ, రైల్వేస్ గానీ, ఎలక్ట్రిసిటీ గానీ ప్రతి ఒక్కటి బడబాబుల చేతిలోకి వెళ్ళిపోయిన దశల్లో ఈ ప్రజల ఆస్తులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజ్యం ఈ ప్రజా ఉద్యమాల మీద ఉత్పాదం మోపుతుంది కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఇవాళ ఏదైతే ప్రోగ్రెసివ్ థాట్స్, క్రియాశీల రాజకీయాలు, అభ్యుదయ రాజకీయాలు అయితే చేస్తా ఉన్నాం అంటున్న సంస్థలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే పరిస్థితుల్లో ఇవాళ మణిపూర్ చూస్తున్నాము. ఇవాళ వందల సంఖ్యలో ఇవాళ మణిపూర్ మీద ఒక సందర్శన కూడా మోడీ చేయలే, అమిత్ షా చేయలే. ఎందుకు చేయలే? ఇవాళ క్రిస్టియన్ల మీద దాడి జరుగుతుంది, దళితుల మీద దాడి జరుగుతుంది. ఇవాళ గోమాత పేరు మీద ఇవాళ ఒక పశువుకున్నటువంటి విలువ కూడా మనిషికి ఇవ్వలేని పరిస్థితి వల్ల ఒక హిందూ మనువాద వ్యవస్థను వాళ్ళు తీసుకువస్తా ఉన్న సందర్భంలో వీటికి వ్యతిరేకంగా జమీన్ ఇజ్జత్ పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలంటే మిగతా విప్లవ సంస్థల్ని కూడా ఇవాళ రాబోయే రోజుల్లో ఒక విశాల ఐక్య సంఘటనగా ఒక విప్లవ క్రియాశీల వేదికని మా పార్టీ ఆధ్వర్యం ఇనిషియేటివ్ తీసుకొని ఆ విధంగా వేదికను తయారు చేసి రాబోయే ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది.